వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని మాట్వాడ పోలీస్ స్టేషన్లో బెయిల్పై బయటికి వస్తున్న బీఆర్ఎస్ నాయకులను పరామర్శించిన మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతుల పక్షాన ధర్నా చేసేందుకు వస్తున్న కేటీఆర్ కు స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తే జెండాలు హోర్డింగ్లను తీసివేయడం కాల్చడం వరంగల్ మున్సిపల్ అధికారుల తీరు రాజ్యాంగ విరుద్ధమని మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించినందుకు మా బీఆర్ఎస్ నాయకులపైన అక్రమ కేసులు నమోదు చేయడం సిగ్గుచేటు. గత 4 రోజులుగా మా బీఆర్ఎస్ నాయకులను పోలీస్ స్టేషన్లో ఉంచి చిత్రహింసలు పెట్టడం సబాబు కాదని ప్రభుత్వం మీద మండిపడ్డారు. పోలీసు అధికారుల తీరును మార్చుకోవాలని తెలియజేశారు. రేవంత్ రెడ్డి గతంలో మా అధినేత పైన మాట్లాడిన తీరు మీకు వినబడలేదా? మొదట బూతు పురాణం స్టార్ట్ చేసింది ఎవరు అనేది కాంగ్రెస్ నాయకులు ఒకసారి మీకు మీరే ఆత్మస్మరణ చేసుకోండి. లోకల్ చోట మోటా కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం మాపై ఎన్ని కేసులు పెట్టినా మాకు ఏమీ కాదు, ఉద్యమం కొత్త ఏమీ కాదు. అరే కాంగ్రెస్ నాయకుల్లారా, ఖబర్దార్, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు, గుర్తు పెట్టుకో. రైతుల కన్నీటిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం కారణమంటూ తెలియజేశారు. హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలందరికీ కూడా తెలుసు, 2022 మే 6న ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి అధినేత రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఓరుగల్ లాంటి ఓరుగల్లో రైతు డిక్లరేషన్ పేరిట అమలు కానీ అనేక హామీలు ఇచ్చి రైతు నాయకులను దగా చేసి రైతు కుటుంబాలను నుంచి ఓట్లు దండుకొని రైతు కూలీలు కౌలు రైతులకు అనేక హామీలు ఇచ్చి 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని చెప్పి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక, కొనుగోలు చేయక, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బోనస్ పేరిట బోగస్ మాటలను విని జీర్ణించుకోలేని పరిస్థితులలో ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి గత కొన్ని నెలల నుంచి తెలంగాణ ప్రాంతం చూస్తున్నాం. ఒక బాధ్యత నుండి ప్రతిపక్ష పార్టీగా మా అధినేత కేటీఆర్ గారు రైతుల పక్షాన మరి పోరాడాలని చెప్పినప్పుడు మా ఉమ్మడి వరంగల్ జిల్లాల పక్షాన రైతాంగం పక్షాన మేము వారిని ఆహ్వానిస్తే రైతు సంగ్రామ సదస్సు నిర్వహించాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా మేము అనేక ప్రాంతాలు, ఇట్స్ ఆర్ట్స్ కాలేజ్ మైదానం కానీ, కేడీసీ మైదానం కానీ, ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం కానీ, లేక కూడా గ్రౌండ్స్ కూడా మరి ప్రజాస్వామ్యబద్ధంగా మేము అనుమతి కోరితే ఇవ్వలేని నిస్సాయ స్థితిలో ఈరోజు ప్రభుత్వం పోటీ రైతు మేళాలు పెట్టడం మనం చూసినాం. ఈ సంగ్రామ సదస్సులో మేము రైతుల ఆవేదన ఒక బాధ్యత ఉన్న ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి, నిజంగా కూడా ముమ్మాటికి తెలంగాణ రైతాంగం మీద మీరు హౌలగాలైనరు, తెలంగాణ ప్రజల ముందు మీరు చూతేగాలైనరు. మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి. సమైక్య రాష్ట్రంలో కూడా మా పైన దాడులు జరిగినాయి, మా పైన కేసులు పెట్టినరు, మేం భయపడలేదు. ఖచ్చితంగా మరొక్కసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు, తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుంది. మరొక్కసారి తెలంగాణ రైతాంగం మరి సంతోషంగా ఉంటారు. ఇప్పుడున్నటువంటి వ్యవసాయం దండుగానే తెలంగాణ రైతాంగం మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ పాలన వచ్చిన తర్వాత మరి వ్యవసాయం దండుగ కాదు పండుగ అని చెప్పి రైతు కళ్ళల్లో మరి సంతోషం చూస్తామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలుసు. మొన్న ఒక రైతు చెప్పిండ్రు, మరి మా రైతుల కన్నీళ్లతోని కాంగ్రెస్ కొట్టుకపోతాను. ముమ్మాటికి అది జరగబోతున్నది. మా పైన దాడులు చేసినా, మా క్యాంప్ కార్యాలయం పైన దాడులు చేసినా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో అదను చూసి ఖచ్చితంగా ప్రతీకారం తీసుకుంటామన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు ఉద్యమ సమయంలో ఈ కేసులు కొత్తవి కాదు. అప్పుడు కూడా సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదుల్లో మరి వంతన చేరినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వారి చెంచాగాన్లందరూ కూడా మా పైన అనేక కేసులు పెట్టిండ్రు. ఆ సమయంలో తుపాకులు తీసి కాలవబోయినారు. అయినా కూడా మేము అదరలేదు, బెదరలేదు. ఖచ్చితంగా బాధ్యత ఉన్న ప్రతిపక్ష పార్టీగా, ప్రజల గొంతుగా ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకుల హౌల మాటలను, హౌల చేష్టలను
బేకూఫ్ గాన్లను వెంటాడుతాం, వేటాడుతాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడతాం అన్నటువంటి విషయాన్ని మీది నుంచి కింది వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలి బిడ్డ, ఖబర్దార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. ఇక్కడి నుంచి కోర్టులో కూడా న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది కాదు, న్యాయ వ్యవస్థను కూడా వేడుకుంటున్నాం. మా పైన అక్రమ కేసులన్నీ కూడా తొలగించే విధంగా ఆ న్యాయ వ్యవస్థ సహకరించాలని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.